మనుషులకు మరుగైన విషయాలు ఉండవచ్చు, కానీ నీకు మరుగైన విషయం ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్క హృదయాన్ని పరిశుద్ధపరిచి సహృదయంతో వారు నాయన ప్రార్థిస్తూ ఉంటుండగా వారి ప్రార్థన అంగీకరించి ఇంకా వారిని సంఘమును కూడా అభివృద్ధి పరచమని యేసయ్య నామంలో వాక్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఒక ధనవంతునికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఆ వాళ్ళిద్దరు తప్ప వాళ్ళకి ఎవరు లేరు. ఆ కుమారుడు స్కూల్కి వచ్చి వెళ్తా ఉన్న దారిలో ఒక యాచకుడు బిచ్చగాడున్నాడు. ఈ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ బిచ్చగానికి ఈయన ప్రతిరోజు ₹1 వేస్తూ ఉంటాడు. ఎవరు? పిల్లాడు. ఎవరు వేస్తారమ్మా? పిల్లాడు వేస్తుంటాడు. వేస్తున్నప్పుడు అతడు ఒక చిరునవ్వు నవ్వుతాడు బిచ్చగాడు పిల్లాడిని చూసి. ప్రతిరోజు ఇదే కొనసాగుతుంది. రాను రాను వారి చిరునవ్వుల మధ్య ఆప్యాయత, అనురాగం వాళ్ళిద్దరికీ కలిసింది. ఎవరిద్దరికి? పిల్లాడికి, బిచ్చగాడికి. బిచ్చగాడి దగ్గర ఒక కళ ఉంది. అతడు చాలా నీట్గా బొమ్మలు వేయగలడు. చాలా నీట్గా బొమ్మలు వేయగలడు. ఒకసారి కుమారుడితో అన్నాడు, అయ్యా నేను వేసిన బొమ్మలు నీకు నచ్చుతున్నాయి కదా, నీవు కూడా ఒక పేపర్ పెన్ తెచ్చుకో, నీ బొమ్మ గీస్తాను అని అడిగాడు. అర్థమవుతుందా? నువ్వు కూడా పేపర్ పెన్ తెచ్చుకో, నీ బొమ్మ గీసిస్తాను అన్నాడు బిచ్చగాడు. సరే అని చెప్పి మరుసటి రోజు పేపర్ పెన్ తీసుకుపోయి అతనికి ఇచ్చాడు. అతడి బొమ్మ చాలా ఆసక్తిగా, ఇష్టమైన వ్యక్తి కదా మరి, చాలా ఆసక్తిగా చాలా ముద్దుగా గీశాడు. అతడు గీసి అతనికి బహుకరించాడు. ఆ పిల్లాడు అది చూసుకొని చాలా సంతోషించి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు. వాళ్ళ నాన్న చేతిలో పెట్టినప్పుడు, అబ్బా ఎంత బాగా గీశాడు, ఎంత ఆసక్తిగా గీశాడు, నువ్వంటే అంత ప్రేమ ఆయనకు అని అంటే, అవునా అన్న, నేనంటే చాలా ప్రేమ అతనికి, నేనంటే చాలా ప్రేమ అతనికి అని చెప్పాడు. సరే, కాలం అలా దొరుకుతూ ఉన్నప్పుడు, వీళ్ళ పరిచయం ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు, ఒకనాడు కుమారుడు అనుకోకుండా చనిపోయాడు. ఎవరు చనిపోయారు? కుమారుడు అనుకోకుండా చనిపోయాడు. అతని మీద బెంగ పెట్టుకొని కొద్ది దినములకు, వారికి ఎవరు లేరు కదా ఇక, కొద్ది దినములకు తండ్రి ఒక వీలునామా రాసి చనిపోయాడు. ఇక చుట్టూ ఉన్నవారందరూ కూడా ఈ ఆస్తికి ఎవరు వారసులు లేరని చెప్పి అప్పుడు ఉన్న ఆస్తిని వేలంపాట పెట్టారు. వేలంపాట పెడుతూ ఉన్నప్పుడు ఈ వార్త ఊరంతా దావానలాగా విస్తరించింది. పలానా ధనవంతుని యొక్క ఆస్తి వేలంపాట పెట్టారు అని చెప్పి ఆ భిక్షకుడికి తెలిసింది. ఆ బిచ్చగాడికి ఈ విషయం తెలిసింది. తెలిసి అతని దగ్గర అడుక్కున్న డబ్బులన్నీ ఉన్నవి కూడగట్టుకొని ఒక మూట కట్టుకొని వెళ్ళాడు ఆ ఇంటికి. వేలంపాట జరుగుతుంది. మొట్టమొదట ఏది వేలం వేస్తున్నారంటే ఆ బొమ్మ వేలం వేస్తున్నారు. ఏ బొమ్మ? బిచ్చగాడు గీసిన బాబు బొమ్మ వేలం వేస్తున్నారు. బాబుకి కానీ తండ్రికి కానీ కావలసిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడు ఆ బొమ్మ ఎవరు కొనుక్కుంటారు? ఎవ్వరు కొనుక్కోలేదు. వేలం వేస్తున్నప్పుడు ఈ బిచ్చగాడు వెళ్ళి, అయ్యా నాకు ఆ బొమ్మ కావాలి అడిగాడు. నాకు ఆ బొమ్మ కావాలి, నా దగ్గర ఉన్నవి ఇవే డబ్బులు, ఇవి మాత్రమే ఇవ్వగలను నేను, దయచేసి ఇంకా రేటు పెంచకండి, ఎవరు పాడకండి, ఒక్క బొమ్మ మాత్రం నాకు అది ఇచ్చి నాకు కావాలి అని అడిగాడు. అడిగితే ఇచ్చేశాడు అతను. ఆ చిల్లర పైసలు తీసుకొని బొమ్మ ఇచ్చేశాడు. ఇతడు ఇష్టంగా ఆ పిల్లాన్ని ప్రేమించిన ప్రేమ అంతా బొమ్మలో ఉంది. తీసుకుని అతను సంతోషంగా గుండెకు హత్తుకొని, ఆ కొడుక ఎంత ముద్దుగుండేటోడు అయ్యా,
అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వేలం పాట పాడిన వ్యక్తి చెప్తున్నాడు ఏమనంటే, వేలం పాట అయిపోయింది అన్నాడు. వేలం పాటకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి కార్లు ఉన్నాయి, తక్కువ రేటుకు పాడతారని వచ్చారు. బిల్డింగులు ఉన్నాయి, తక్కువ రేటుకు పాడతారని వచ్చారు. భూములు ఉన్నాయి, తక్కువ రేటుకు పాడతారని వచ్చారు. ఆభరణాలు ఉన్నాయి, తక్కువ రేటుకు పాడతారని వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ముందేమో బొమ్మ వేసావు వేలము, ఆ బొమ్మ ఏమో అయిపోయిన తర్వాత వేలం పాట అయిపోతుందని అంటున్నావు, ఆస్తి అంతా నువ్వు మింగటానికా అని అడుగుతా ఉన్నారు. కాదయ్యా, వాళ్ళ నాన్న వీలునామా రాసిపోయాడు. ఏమనో తెలుసా? ఈ బొమ్మను ప్రేమించి ఎవరైతే వస్తారో వారికి ఆస్తి అంతా దక్కేలాగిచ్చేమని. హల్లెలూయా. బిచ్చగాడు ధనవంతుడు అయ్యాడు. ఎలాగో తెలుసా? కుమారుని మీద ఉన్న ప్రేమ వలన. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్న ఆ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. మనకు అన్నిటి మీద ప్రేమ ఉంది కానీ ప్రభువు మీద ప్రేమ లేదండి. నిజంగా మన ఉద్యోగాల మీద, మన సొంత ఆరోగ్యం మీద, మన వస్త్రధారణ మీద, మన వ్యాపారాల మీద, మనం తినేదాని మీద, దాచుకునే దాని మీద మనకి చాలా ప్రేమ. కానీ మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య మీద ఎవరికి ప్రేమ తక్కువ. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ప్రేమ ఎవరికి లేదు కాబట్టి ఎవరికి ఉందో వారికి ఆస్తి ఇచ్చేయి అని రాశాడు. ఎవరికి ఉందో వారికి ఆస్తి ఇచ్చేయి. ఈరోజు దేవుని మీద ప్రేమను నువ్వు పెంచుకున్నట్లయితే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిని చేయటానికి ఆయనకి ఏ ఆధారం అవసరం లేదు. ఎందుకో తెలుసా? 124వ కీర్తన ఆఖరి వచనం చెప్తుంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుతుంది అని. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశంలో ఆయన ఎలా సృజించాడో తెలుసా? శూన్యంలో, ఏమీ లేనప్పుడు సృష్టించిన ఈ సృష్టికర్తకు నిన్ను దీవించడానికి ఏదో కావాలని, ఏదో అవ్వాలని అనుకోవద్దు. నీ జీవితంలో ఏం లేకపోయినా దేవుని అందలి ప్రేమ ఉంటే, దేవుని అందలి భయం ఉంటే, దేవుని అందలి ప్రేమ ఉన్న చోట దేవుని అందలి భయం ఉంటుంది ఖచ్చితంగా. దేవుని అందలి ప్రేమ, దేవుని అందలి భయం ఉంటే నీవు ఖచ్చితంగా ఆస్తికర్త అవుతావు. దేవుని స్తోత్రం. నిన్న రాత్రి కావాలి ఆత్మీయ అభివృద్ధి కూడికలో దేవుడు మాట్లాడు నిజమైన ఐశ్వర్యం అంటే ఏమిటని. ఆస్తికర్త అంటే ఐశ్వర్యవంతుడనే కదా అర్థం. నిజమైన ఐశ్వర్యం ఎలా వస్తుంది, ఏంటది అని. ఇంటిల్ల పాది కలిసి కూర్చొని తినడం ఐశ్వర్యం, కలహాలు లేకుండా ఉండటం ఐశ్వర్యం, పిడికడంత గుండెలో చిటికడంత మనసు ప్రశాంతత కలిగి ఉండడం ఐశ్వర్యం, లేనిపోని మాటి మీద వెంపర్లాట మాని ప్రభు సన్నిధిలో ఏ దిగులు లేకుండా కూర్చోగలగటం ఐశ్వర్యం. ప్రతి ఉదయం ప్రతి రాత్రి అతని సన్నిధిలో కనిపించేవాడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యం అనేది ఎలా వస్తుంది? చాలామందికి పెట్టెల నిండా డబ్బు ఉంది కానీ గుండెలో చిటికెడు మనశ్శాంతి లేదంట. రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ అభివృద్ధి కూడికలకు సంపూర్తిగా కుటుంబాల చొప్పున రావటం లేదు మీరు కొద్దిమంది. పర్వాలేదు, వాక్యాన్ని పోగొట్టుకుంటావేమో ఆలోచించు. ఒకవేళ నిజమైన ఐశ్వర్యం గురించి దేవుడు రాత్రి మాట్లాడాడు. యెహోవా యందు భయము ఐశ్వర్యం కలిగిస్తుందట. దేవునికి స్తోత్రం. వారికి దేవుని పట్ల భయమే వారికి ఐశ్వర్యం పుట్టించదని రాత్రి మాట్లాడుతుంటే, దేవుని అందలి ప్రేమ ఐశ్వర్యాన్ని పుట్టిస్తుందని ఇప్పుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 8:21 నన్ను ప్రేమించు వారిని చదవండి. చాలు. దేవుని స్తోత్రం కలుగునగా.
ఆయన ప్రేమించే వారిని ఏం చేస్తాడంటండి? ఆస్తికర్తలుగా చేస్తాడంట. బిచ్చగాడు దేనిని గురించి ఆలోచించలేదండి. ఆ కుమారుడి మీద ప్రేమను పెంచుకున్నాడంతే. ఆ కుమారుడి మీద మనసంతా పెట్టాడంతే. దానికోసమే గురి కలిగి వెళ్ళాడంతే. దాన్నే పాడుకున్నాడంతే. ఏమిచ్చి పాడుకున్నాడో తెలుసా? తను కూడగట్టిన చిల్లరి పైసలన్నీ ఇచ్చి పాడుకున్నాడు. చేతులెత్తి దండం పెట్టేశాడు, ఇంకా దీనికి రేటు పెంచకండి, నాకు స్తోమత సరిపోదని. అవును, మన జీవితంలో మనం ఏదైతే వాల్యుబుల్గా భావిస్తున్నామో, ఎయిదర్ టైం ఆర్ ఏ ప్లేస్ ఇన్ ద హార్ట్, మన హృదయంలో స్థలమే కానీ, మనకున్న విలువైన వాల్యుబుల్ టైం అయినా కానీ, ఏది ప్రీషియస్గా భావిస్తున్నావో దాన్ని దేవుడికి ఇవ్వకపోతే భేద విధవరాలు తన జీవనమంతయు ఇచ్చింది, కానుకల పెట్టి దగ్గర ఆయన కూర్చున్నాడు అని ఎందుకు రాయించాడంటే తనకున్న వాల్యుబుల్ ఇచ్చిందని. ఈరోజు నీకు వాల్యుబుల్ నీ టైం అండి. ఈరోజు నీకు వాల్యుబుల్ నీ హృదయంలో ప్లేస్ లేదు. యాకోబు పత్రిక ఒక మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక, నేను కరెక్ట్గా అక్కడికి వెళ్తేనే కానీ చెప్పలేను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటం లేదు. చూసావా? మన కుటుంబాల్లో కలహాలు, గొడవలు, చిచ్చులు, అర్థమైందా? ఇవన్నీ ఎందుకో తెలుసా? మన హృదయాల్లో కలహ స్వభావం ఎందుకో తెలుసా? మన ఆశలన్నీ దేవుని మీద లేవు, వేరే విషయాల మీద ఉన్నాయి. మన పోరాటం అంతా దేవుని మీద లేదు, వేరే విషయాల మీద ఉంది. మన మనసు దేవుని ప్రేమించటం లేదు. యోహాను 1వ యోహాను పత్రిక చెప్తుంది, కనిపించే సహోదరుని ప్రేమించిన నువ్వు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎలా చెప్పి అబద్ధం చెప్తావు? కనిపించే సహోదరుడన్నా పొట్ట పళ్ళు కొరికేసుకునే నువ్వు కనిపించిన దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానహో అని ఎలా చెప్పగలవు? అసలు ఎదుటివారిని ప్రేమించే తత్వం నీకెందుకు లేదు? ఇంట్లో సాటి మనిషిని ప్రేమించే తత్వం నీకెందుకు లేదు? అసలు ఇంట్లో చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి కోపతాపాలు ఎందుకు వస్తున్నాయి? బయట వారితో కోపతాపాలు ఎందుకు వస్తున్నాయి? మన మనసులో దేవుని మీద నిజమైన ప్రేమ, ఆయనను బట్టి ఆశ లేదంటండి. దేవుని మీద నిజమైన ప్రేమ, ఆయనను బట్టి ఆశతో నిండిపోయేవారు మిగిలిన విషయాలు పెద్దగా పట్టించుకోరు. ఏది చేసినా ఏది జరిగినా దేవుని వలననే అంటారు. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. ఏది చేసినా ఏది చెందినా దేవుని వలననే. గెహజీకి కుష్టు వచ్చింది, అవునా? వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? వచ్చింది అప్పుడు వాక్యంలో వచ్చింది కదా. గెహజీకి కుష్టు రావడానికి గల కారణం ఆయన యాజకుడా? కాదు కదా. అబ్సల్యూట్లీయా? కాదు. ఎన్నాళ్ళ నుంచో ఆ సేవకుడి దగ్గర ఉండి చివరికి పోయి కుష్టు సంపాదించుకున్నాడే. ఎందుకు అనంటే తన మనసు దేవుణ్ణి ప్రేమించటం లేదు. అర్థమైందా? తన మనసు ఎవరిని ప్రేమించలేదు? దేవుడు ఏమని చెప్తున్నాడు? నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అని అంటే ఈ ఆస్తి బయట ఆస్తి అనుకున్నాడు గెహజీ. బయట ఆస్తి అనుకున్నాడు. ఈ పిచ్చోడేమో వద్దంటున్నాడు కానుక. ఏంటి ఇలాంటి బుర్ర తక్కువ యజమాని దగ్గర నేనున్నాను అని చెప్పి వాళ్ళ మధ్యలోకి వెళ్ళనిచ్చి వెళ్ళిపోయి అబద్ధం చెప్పేసి ఆ అబద్ధం అంతా యజమాని మీద రుద్దేశాడా లేదా? ఏమన్నాడు? నా యజమానుడు
మొదటైతే వద్దన్నాడు, కానీ తర్వాత ఒక ఇద్దరు వచ్చారు, వాళ్ళకి ఇవ్వటం కోసం కావాలంటున్నాడు, కాబట్టి మీరు ఇవ్వండి. తప్పు ఎవరి మీద తోసాడు? తోసాడు. వెళ్ళి తెచ్చుకున్నాడు. స్థానం ఏమైంది? పోయింది. ఎందుకు తన జీవితంలోనికి చిచ్చొచ్చింది అంటే ప్రేమ లేదు దేవుని మీద. మీలో ఎందుకు కలహాలు వస్తున్నాయి? ఎందుకు పోరాటాలు? ఎందుకు యుద్ధాలు? మీరు ఏమి అడుగుతున్నా భోగేచ్చలను బట్టి ఆలోచిస్తున్నారు, వాటి మీద దృష్టి ఉంచుతున్నారు, దేవుని మీద పూర్తి మనసు పెట్టలేకపోతున్నారు. అందుకే దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి నిత్యం సంఘ సమయాల్లో కనిపించలేకపోతున్నారు. తెలుసా? దేవుని ప్రేమించే మనసు నీకు రాబోయే రోజుల్లో ఐశ్వర్యం. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. రాత్రికాల సమయంలో దావీదు జీవితం చేత దేవుడు మాట్లాడాడు. దావీదు గొర్రెల దగ్గర ఉన్నప్పుడు అతడు మహారాజు అవుతాడని కానీ, అతనికి ఒక చరిత్రలో పేరెన్నిక గన్న జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు కుమారుడు ఉంటాడని కానీ, అతడి పేరు చరిత్ర పుటల్లోనికి ఎక్కిపోతుందని కానీ, వారి కుటుంబానికి, వారి వంశానికే, ఇశ్రాయేలీ వంశం యొక్క సింహాసనము వారి కుటుంబానికే ఉండిపోతుందని కానీ అతడు ఏనాడు అతనికి తెలియదు. మరి ఎవరికి తెలుసు ఈ విషయాలన్నీ? దేవునికి తెలుసు. ఎవరు ఏర్పాటు చేశారు ఈ విషయాలన్నీ? దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమి చూసి ఏర్పాటు చేశాడు అని అంటే, ఆయనకు దేవుని మీద ఉండే ప్రేమను చూసి, భయాన్ని చూసి ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రంగా. అంటే ఈవేళ దేవుని మీద నీకుండే ప్రేమ, ఈవేళ దేవుని మీద నీకుండే భయము రానున్న రోజుల్లో నీకు గొప్ప స్థితిని తీసుకొచ్చి పెడుతుంది. హల్లెలూయా. రానున్న రోజుల్లో ఏం తీసుకొచ్చి పెడుతుందండి? గొప్ప స్థితిని. దేవుని స్తోత్రం కలుగునగా. ఇప్పుడు ఆరాటం, ఇప్పుడు పోరాటం మనకి ఎంతసేపు డబ్బు చుట్టూ తిరుగుతుంది అనుకోండి, లేదా మన శరీర వాంఛల చేత తిరుగుతుంది అనుకోండి, శరీర బలహీనతల చుట్టూ తిరుగుతుంది అనుకోండి, మనం పూర్తిగా దేవుని మీద మనసు పెట్టలేకపోయామనుకోండి, రానున్న రోజుల్లో దేవుడు మన కొరకు ఒక పెద్ద ప్రణాళిక వేయాలంటే దానికి పెద్ద డిస్ట్రాక్టర్ మనమే, దానికి పెద్ద ఆటంకదారి మనమే. మన జీవితంలో గొప్ప ప్రణాళికలు దేవుడు వేయకుండా ఉండటానికి గొప్ప ఆటంకకర్తలు మనమే అవుతాం. కాబట్టి ఆయన ప్రేమించి వారిని ఆయన ఏం చేస్తానంటున్నాడు చెప్పండి? చెప్పాలి. ఆయన ప్రేమించి వారిని ఏం చేస్తున్నాడంట? ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడంట. కీర్తనకారుడు 122:6 చెప్తా ఉన్నాడు. ఒక మాట చూడండి. 122:6. యెరూషలేమును ప్రేమించి వారు ఏమవుతారట? వర్ధిల్లుతురు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము అనగా దేవుని పట్టణం, అంటే దేవుని సన్నిధి, దేవుని ఆలయం. దేవుని ప్రేమించి వారేమో ఆస్తికర్తలుగా అయితే, దేవుని సన్నిధిని ప్రేమించి వారు ఏమవుతారటండి? చెప్పాలి. వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం కలుగును. గత వారం మనం ఆలకించాము, ఆయన్ను ప్రేమించి వారిని ఆయన కూడా ప్రేమిస్తున్నాడని, ఆయన ప్రేమించి వారిని ఆయన గద్దిస్తున్నాడని. గత వారం వాక్యం ఎంతమంది గుర్తుంది? చేయొద్దండి ఒకసారి. గుర్తుందా? గుర్తుండాలి. డిలీట్ చేసేయకూడదు, శుభ్రంగా ఖాళీ చేసేయకూడదు. దేవుడట తనను ప్రేమించే వారిని, దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడట? గద్దిస్తాడట. యోబు గ్రంథంలో చెప్తున్నాడు ఏమనంటే, సర్వశక్తుని యొక్క గద్దింపు నీకు అవసరం అని చెప్తున్నాడు. ఆయన గద్దింపుని తృణీకరించద్దు. ఈయటే బాబు ఆంక్షలు అనకద్దు. నాన్న అస్తమాడు తిడతా ఉంటే ఏమంటా ఉంటాండి? ఏట్రా బాబు శోభ, ఏటి సొద అంటూ ఉంటాం. ఇప్పుడు సొదలాగే రొదలాగే కనిపించవచ్చు. ఇది విని సరైన మార్గంలో మనం ఉండకపోతే ఎదర జీవితం అంతా ఇంకా పనికిరాదు. తండ్రి తాను ప్రేమించిన కుమారుడిని గద్దిస్తాడంట. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే కుమారుడు అలా నడవకూడదు, అలా మాట్లాడకూడదు, అలా వెళ్ళకూడదు, నువ్వు చేస్తుంది తప్పు అని మనుషుల ద్వారానైనా చెప్పిస్తాడు, లేదా వాక్యం తీస్తావు కదా, వాక్యం ద్వారానైనా దర్శనమిస్తాడు. దేవుని స్తోత్రం కలుగు. వాక్యం ద్వారానైనా నువ్వు నడవవలసిన త్రోవ చూపిస్తాడు. ఆయన ప్రేమించే వారిని గద్దిస్తాడట, ఆయన ప్రేమించే వారిని ప్రేమిస్తాడట. దేవుని స్తోత్రం కలుగు. కీర్తనల గ్రంథంలో ఆయన ప్రేమించే వారికి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఒకసారి తీస్తావా? 91వ కీర్తన
14వ వచనం అనుకుంటా చూడండి. అదిగో అదే పెద్ద కారణం అండి. ఏది నేను చాలాసార్లు ఉచ్చులో దిగిపోయానండి, చాలాసార్లు చాలా అపాయంలో కూరుకున్నాను, దేవుడు నన్ను విడిపించాడన్న వాళ్ళు చేయి చూపించండి గబుక్కును, ఆలోచించకుండా. ఇంకా ఆలోచిస్తున్నారా? కొంతమంది చెయ్యే ఎత్తలేదు అంటే మీరు సేఫ్ సైడ్లో ఉన్నారనమాట, సేఫ్ జోన్లో ఉన్నారు కొంతమంది. అంటే మీకు కష్టాలే రాలేదు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మయ్యా. అయితే మిగిలిన వారందరికీ ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినాయి, దేవుడు నన్ను రక్షించాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తప్పించాడంటే, ఎందుకు రక్షించాడంట అంటే గనుక అని ముందు చెప్తున్నాడు. ఏమనంటే అతను నన్ను ప్రేమించాడని, దేవుని స్తోత్రం. అతను నన్ను ప్రేమించాడని నేను అతను తప్పించేశాను, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను, దేవుని స్తోత్రం కలుగును. దేవుని ప్రేమ అది. ఇంకక్కడ రాశాడు ఎందుకు ప్రేమించాడంటే, ఎలా ప్రేమించగలిగాడంట తెలుసా? ఆ వాక్యమును బట్టి 1 నెల విడవకుండా ప్రసంగం చేయొచ్చు. అతడు ఎందుకు ప్రేమించాడంట తెలుసా? అసలు తన నామాన్ని ఎరిగాడు గనుక. ఎరిగినందుకు గణపరుస్తున్నాడు, సరే. ఎందుకు ప్రేమించగలిగాడు అంటే అతని నామం గొప్పతనాన్ని తెలుసుకున్నాడు కాబట్టి. ఇప్పుడు ఈవేళ దేవుని మీద సంపూర్ణంగా మనం మనసు ఎందుకు ఉంచలేకపోతున్నామో తెలుసా? దేవుని మీద సరైన భయం ఎందుకు ఉంచలేకపోతున్నామో తెలుసా? మనం ఏ పని చేసినా అమ్మో దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడనే భయం మనకు ఎందుకు లేదో తెలుసా? అసలు ఆయన నామము యొక్క అర్థం మనకు తెలియదు. ఆయన వినువాడు, చూచువాడు. ఇందాక పాప చెప్పింది, ఆయన ఎవరంట? వినువాడట, ఆలకించువాడంట, రక్షించువాడంట, ఆదరించువాడంట, సహాయం చేయవాడంట, సంతోషపెట్టువాడంట. ఇవన్నీ ఎవరు చేయగలరు? వినువాడు, చూచువాడే చేయగలడు. అసలు ఆయన నామం ఎలాంటి నామం నీకు తెలుస్తుందా? ఆ నామం యొక్క గొప్పతనం తెలుసుకున్న వారు సంపూర్తిగా ప్రేమించగలరు. ప్రేమిస్తున్నాడు కాబట్టి తప్పిస్తాను, నా నామాన్ని ఎరిగాడు కాబట్టి నేను అతన్ని గొప్ప చేస్తాను. ఇంకా ఆయన నామం యొక్క గొప్పతనం తెలుసుకుని ఆయన్ని ప్రేమిస్తూ నువ్వు ప్రార్థన చేస్తావు చూడు, అప్పుడట ఆయన ఎలా ఇస్తాడంటే, ఏమిస్తాడటండి? జవాబిస్తాడట, దీర్ఘాయువు ఇస్తాడట, జీవించే సంవత్సరములు అనేకములు చేస్తాడంట. ఇంకా శ్రమలో అతనికి తోడుగా ఉంటానంటే విడిచిపెట్టనని చెప్తున్నాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తానంటున్నాడు? నేను పైన ఏం చెప్పాడండి? 14వ వచనం ఏం చెప్పాడు? ఒక మాట చెప్పు. అతన్ని ప్రేమిస్తున్నాడు కనుక ఎందులోంచి తప్పిస్తాడు? ఆపదల్లో నుంచి తప్పిస్తాడు. కిందనేమంటున్నాడు? నేను శ్రమలో అతనికి తోడై ఉంటానంటున్నాడు, దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే కలిగిన కష్టంలోంచి విడిపించాను, కలగబోయే కష్టంలో తోడు ఉంటానని చెప్తున్నాడు. అర్థమైందా? నేనున్నాను కాబట్టి ఇంకా అతనికి కష్టాలే రావని చెప్పలేదు. పొరపాటు చేసుకోవద్దు దేవుని మాటను. వచ్చినా కానీ నేను విడిచిపెట్టను, ఇంక విడిచిపెట్టను అని భరోసా ఇస్తున్నాడండి. వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని ఆలకించి శ్రద్ధ పెట్టి ఆ మాధుర్యాన్ని చూడండి, ఇదిగో చేతిలో వేసుకొని జుర్రుకోవాలంట. మీకు తెలుసో తెలీదో పెద్దలు చెప్తారు. ఇప్పుడంటే మనం ప్యాషన్గా కప్పుల్లో తాగుతున్నాం కదా ప్రతిదీ, అవును కదా? గింజన్నం తినే అనుభవం ఎవరికి ఉంది? చివరిలో గింజ ఎలా తాగుతాము? ఏం ప్రశ్న లెక్క? నేను తినలేదా? నోటితో తాగుతారా? ఎవరు చెప్పారు? గిన్నె ఎత్తి పెట్టి తాగే అలవాటు కొంతమందికి ఉంది. కానీ పెద్దలు చెప్తారు ఎలా తెలుసా? దోస్తుడితో తీసుకొని చేయండి. ఇందులో బలం ఉంది. ఇందులో ఏముంది? బలం ఉంది. ఎందుకో తెలుసా? అందులో ఏం లేదు టెక్నిక్. దాని మీద శ్రద్ధ పెట్టి తింటే అది వంట పడుతుందండి, అంతే. ఇంకేం లేదు పెద్దగా బలం. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల, పీల్చడం వల్ల కూడా జీర్ణశక్తి తొందరగా, అంతే. శ్రద్ధ పెడితేనే. పిల్లలకి మనం చూడండి, కూరుతున్నాం అయినా వాళ్ళు ఎందువల్లంటే శ్రద్ధ పెట్టట్లేదు వాళ్ళు, శ్రద్ధ పెట్టి చేస్తే. అలాగే దేవుని వాక్యంలోని మాధుర్యాన్ని నువ్వు ఆలకించి ఆలోచించి జుర్రుకుంటేనే నీకు బలం అండి. జుర్రుకుంటే నీకు బలం. తేలికగా ఆలోచించేశాను, ఏదో నేను ఆలోచిస్తున్నాను, నాకు అంత ప్రార్థనలు కూర్చున్నాను కానండి, అదే ఆలోచన, ఏదో ఆలోచన ఉంది, మనందరికీ ఉంది. ఇప్పుడు అలాగా బుర్రను పగలగొట్టి రీడింగ్ చేసే మిషన్ ఏమైనా ఉంటే బాగుంది.
లేకపోతే చెవిలోంచి ఏదైనా వైరు పెట్టి బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో తీస్తే బాగున్నాను. ఇంకా అలాంటివి వచ్చాయో రాలేదో నాకు తెలియదు. కానీ అదేదో లై డిటెక్టర్ ఏదో వచ్చిందంట కదండి, తెలిసినా? లై డిటెక్టర్ తెలిసినా మీకు? అబద్ధం చెప్తే కీ 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 అంటుందంట. అది కూడా ఒక్కోసారి అబద్ధం చెప్పేస్తుంది. కానీ అలాంటిది ఏమైనా ఉంటే పోనీ ఇంక లేవు. కాబట్టి మనం ఏదో ఆలోచనలో ఉండి, ఏటోనండి మందిరంలో కూర్చున్నాను కానీ ఏదేదో ఆలోచనలు. ఓ పక్క ఆవిడ అరుస్తున్న వినపడుతున్నాయి, కానీ నాకేం ఎక్కలేదు అన్నవా, ఆ మాధుర్యం పోద్ది. అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఆపదలో ఉంటే నేను చూడలేకపోయి తప్పించాను. ఇక నుంచి ఏ శ్రమలో అతడు పడబోతున్నా నేను అతన్ని పక్కనే ఉంటాను, అతన్ని విడిచిపెట్టను. దేవుని వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషుడండి కష్టంలో తోడుంటానని వాగ్దానం చేసిన వాడు? వాగ్దానం చేసి నిలబడ్డవాడు ఎవరండి? కడ వరకు మనతో తోడొచ్చేవారు ఎవరండి? మరణం వరకు తోడొచ్చేవారు ఎవరండి? ఈ ప్రేమల్ని పెనవేసుకొని బ్రతుకుతున్నాం కదా. నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే జీవించలేనని కన్నీళ్లు పెట్టుకుంటున్నాం కదా. ఈ ప్రేమలన్నీ మరణం వస్తే వెంటనే ఎంత బేగా తీసుకెళ్లాలో ప్లాన్ వేస్తున్నారు కదా. అవునా లేదా చెప్పండి? మనిషి చనిపోతే తర్వాత ఆలోచన ఏంటో తెలుసా? ఎలా తీసుకెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలి. ఇంత ప్రేమలు ఏమవుతున్నాయో తెలుసా? ఆ ఊపిరి పోవడంతో కట్ అయిపోతుంది. తల్లి ప్రేమ అక్కడి వరకే, తండ్రి ప్రేమ అక్కడి వరకే, భార్య ప్రేమ అక్కడి వరకే, భర్త ప్రేమ అక్కడి వరకే, పిల్లల ప్రేమ అక్కడి వరకేనండి. అందరి ప్రేమ కావాలని పులి స్టాపులు పెట్టుకుంటున్నారు తెలుసా? కానీ మరణంలో కూడా చెయ్యి విడవకుండా నీతో పాటు తోడొచ్చే ఒకే ఒక్క తండ్రను, ప్రేమికుడను, వాగ్దానకర్తను, వాగ్దాన భూమికి తీసుకెళ్లే వరకు కూడా, ఆయన ముందు కూర్చోబెట్టుకునే వరకు కూడా, నిన్ను తీసుకొచ్చేసుకున్నానని అతను సంతోషించే వరకు కూడా మనల్ని ఆయన ఎదురుగుండానే పెట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. పరలోకం తీసుకెళ్ళిపోయి నీ ఆత్మను కొన్ని సంవత్సరాల క్రితం నిన్ను భూమిలో వదిలిపెట్టాను, మళ్ళీ తెచ్చేసుకున్నాను అనే వరకు కూడా తండ్రి నిన్ను హస్తాలతో తీసుకుంటున్నాడు కదా. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసి భయభక్తులు లేకుండా జీవించిన కాలానికి ఈరోజు మనం పులి స్టాప్ పెట్టాలి, పులి స్టాప్ పెట్టాలి. ఇంకా నిర్లక్ష్య వైఖరి పనికిరాదు. 24 అంతంలో ఉన్నాం, 25 ప్రారంభానికైనా నూతనమైన భక్తి విధానంతో మనం లేవాలి. దేవునికి నచ్చని మాట, దేవునికి నచ్చని వ్యసనం, దేవునికి నచ్చని అలసత్వం, దేవునికి నచ్చని ఆలస్యం, దేవునికి నచ్చని అశ్రద్ధ, దేవునికి నచ్చని అపవిత్రత, ప్రతి దాన్ని విడిచిపెట్టుకొని ఆయనకి ఇష్టకరంగా ప్రేమించడానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమించేవారిని ఆయన ఏం చేస్తానంటున్నాడంటే ఆస్తికర్తలుగా, అలాగే ఆయన ప్రేమించేవారిని ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. ఆయన నా నామం ఎరిగిన వాడు కాబట్టి ఆయన నన్ను ప్రేమించగలుగుతున్నాడని ఆయనే సాక్ష్యం చెప్పేస్తున్నాడు. నీకు అర్థమైంది ఆ విషయం? చాలాసార్లు చదివే ఉంటావు కదా. పరిశుద్ధాత్ముడు ఇలాంటి సత్యాలు చెప్తుంటే నేను ఇక్కడుండి ముగ్ధురాలనై కుమిలిపోతుంటా తెలుసా. ఎన్నాళ్ళు ఎందుకు తెలియలేదు ఈ విషయం అని. అతడు నా నామం, నన్ను ప్రేమించాడు కాబట్టి నేను తప్పిస్తున్నాను, అతడు నా నామం ఎరిగి ఉన్నాడు అందుకే ప్రేమించగలిగాడంట. దేవుని స్తోత్రం. నేనంటే అసలు ఏంటో అతను అర్థం చేసుకున్నాడు అని నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. 2వ వచనంలో నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నీ గురించి సాక్ష్యం పలుకుతున్నాడు దేవుడు. మా అబ్బాయి బేష్ అని ఒక తండ్రి కొడుకు గురించి చెప్తే అది ఎంత ప్రివిలేజో తెలుసా నీకు? అదెంత ప్రతిష్టో తెలుసా? అదెంత గొప్ప పేరో తెలుసా? ఒక అధికారి మనల్ని పొగడటం, ఒక హెడ్ మాస్టర్ మనల్ని పొగడటం, ఒక యజమాని నిన్ను పొగడటం, ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నిన్ను పొగడటం, దేవుడు నిన్ను పొగడటం చెప్తున్నాడు. అతను నన్ను ప్రేమించాడు కాబట్టి నేను అతను తప్పించాను, కానీ నన్ను అందుకే అతను ఎందుకు ప్రేమించగలిగాడంటే అతను నా నామం నెరిగినవాడు. దేవుని స్తోత్రం.
ఈరోజు మనలో ఉన్న ఎంతో కొంత భక్తిహీనతకు కారణం ఏంటంటే అతడు పూర్తిగా మనకు అర్థం కాకపోవటం. మనము భయం లేకుండా మాట్లాడే తీరు, భయం లేకుండా ప్రవర్తించే తీరు, భయం లేకుండా మన అలవాట్లు మనల్ని పోషించుకునే తీరు. అర్థమవుతుందండి? అదే నోటితో రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, అదే నోటితో మరి కైనీళ్ళు నవ్వులుతున్నారు, అదే నోటితో మరి డ్రింక్ చేస్తున్నారు, అదే నోటితో ఇంకేవేవో చేస్తున్నారు, అదే నోటితో అదే కళ్ళతో అదే దేహంతో సీరియళ్ళు చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, అబద్ధం మాట్లాడుతున్నారు, మోసం చేస్తున్నాం, ఇంకా ఎన్నెన్నో చెడు తలంపులు కలిగి ఉన్నాం, ఎన్నో పరిస్థితులు కలిగి ఉన్నాం అనుకుంటే గనక వాటన్నిటినీ పవిత్రమైన దేవుని కొరకు మనం విడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా నామం ఎరగలేదు నువ్వు అనే సాక్ష్యం దేవుడు మన మీద ఈ సంవత్సరంలో చెప్పకూడదు. దేవుని స్తోత్రం. వాక్యానికి లోబడే కుమార్తెవు, వాక్యాన్ని లోబడే కుమారుడు అని నిన్ను గురించి ఆయన సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథ ధ్యానాలు విన్నావు, నీ ఆత్మ పరలోకం చేరిన వెంటనేనంట ఆయన ఒక కొత్త పేరు నీకు సిద్ధం చేసి ఒక తెల్ల రాతి మీద రాసేసి ఉంచుతాడంటండి. అది గుర్తుందా? ఎవరికైనా విన్నవారు చేయి చూపించండి. ఎవరికి తెలియదంట ఆ పేరు. నీకోసం ఆయన ఒక పేరు రాసి అది ఒక తెల్ల రాతి మీద చెక్కేసి నువ్వు వచ్చేసరికి నీ చేతిలో పెడతాడంట. దేవుని స్తోత్రం. ఆ అనుభవం ఎవరికి ఉంది? పరలోకం వెళ్ళిన వారికే. నరకమునికి వెళ్ళిన వారికి అటువంటి పరిస్థితి లేదు. తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని రాత్రి వాక్యం వచ్చింది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, రాత్రి వచ్చింది. ఆజ్ఞను గైకొనివాడు తన్ను తాను కాపాడుకొనును. తన ప్రవర్తన విషయమై నీ నిర్లక్ష్యం నీ అజాగ్రత్త కదా, నీ ఆలస్యం నీ అజాగ్రత్త కదా, నీ భక్తిహీనత నీ అజాగ్రత్త కదా. నీకు దేవుడంటే భయం లేక మాట్లాడుట, భయం లేకుండా చూడుట, భయం లేకుండా తిరుగుట, భయం లేకుండా తాగుట, భయం లేకుండా తినుట, ఇవన్నీ కూడా అజాగ్రత్త కదా. తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు తను ఏం చేస్తాడంట? అబ్బో చచ్చును అన్నాడు. చచ్చును అంటే నరకము వచ్చును అని అర్థం, నరకంలోనికి వచ్చును అని అర్థం. చచ్చునంటే అందరం చచ్చిపోతాం, కానీ నరకమును దాటేస్తాము, అదే నిత్య జీవం. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ఇంకా ఆయన ప్రేమించే వారి కొరకు చాలా తలాంతులు ఇంకా ఉన్నాయి. అవి దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారం పార్ట్ 3 చెప్పుకుందాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు, ఆయన ప్రేమించే వారిని తప్పిస్తాడు, ఆయన ప్రేమించే వారిని గొప్ప చేస్తాడు, శ్రమలో అతనికి తోడై ఉంటాడు, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన ఇచ్చే తలాంతులకు మనము అలవాటు పడిపోవాలండి. దేవుని స్తోత్రం కలుగును. ఆయన ప్రేమించే మనసుంటే చాలు, నిన్ను దీవించడానికి ఆయనకు అదొక ఆధారం చాలు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమించడం అంటే నమ్మకంగా జీవించడం, ఆయన ప్రేమించడం అంటే ఆయన మందిరాన్ని ప్రేమించటం, ఆయన ప్రేమించడం అంటే ఆయన సన్నిధికి ఆసక్తిగా రావటం, ఆయన ప్రేమించడం అంటే అన్ని విషయాలలో, సంపాదన విషయంలో, ఇచ్చిన కుటుంబం విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, మరి పనిచేసే చోట అన్ని విషయాల్లో కూడా, ఈవెందో కానుక విషయంలో, అన్ని విషయాల్లో, వచ్చుట విషయంలో, కూర్చుండే విషయంలో, నమ్మకంగా ఉండే విషయంలో, అన్ని విషయాల్లో, పరిచర్య చేసే విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా నువ్వు సెట్ అయిపోయి మరి దేవుని ఎదుట ఒక నమ్మకమైన విశ్వాసగా కనిపిస్తావు. అది చూసి ఆయన నిన్ను రాబోయే తరములలో నీ కొరకు గొప్ప బహుమానాలను దాచి ఉంచుతాడంటే. దేవుని స్తోత్రం. దావీదుకు గొర్రెల దొడ్డి దగ్గర ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు వెంటనే 2వ సంవత్సరంలో ఇచ్చాడా? అంటే ఇప్పుడు 24లో నువ్వు తీర్మానం చేసుకున్నావని 25లో ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? లేదు. ఆ టైం రావాలి, టైం రావాలి. దేవుని స్తోత్రం కలదు. ఎప్పుడు నా సాక్ష్యం చెప్పడానికి నేను సిగ్గుపడను. మీకు పదే చెప్పాను, మా నాన్న నాకు బస్ పాస్ కట్టడం కోసం ఎన్ని రూపాయల కొరకు తిరిగాడండి? గుర్తుంది మీకు? 50 రూపాయల కోసం అనేక మంది దగ్గరికి అప్పుకి తిరిగారు.
బస్ పాస్కి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు టైం అడుగుతారు కదా, ఇస్తారు కదా. అవును, అప్పటి నుంచి ప్రయత్నించినా మాకెవరు అప్పు ఇవ్వలేదు. లాస్ట్ డేట్, నాన్న ఈరోజు లాస్ట్ డేట్, ఇవ్వకపోతే ప్రతిరోజు టికెట్ పెట్టుకొని వెళ్ళాలి మనం కాలేజీకి అని నేను బుర్ర తినేస్తున్నాను ఇంట్లో. ఎక్కడ డబ్బులు లేవని ఈరోజు కాలేజీ మానేమంటారు, ఈరోజు చదువు మానేమంటారు, ఇంకా చదివించలేనని అంటారేమో అని ప్రాణం విసుకొచ్చని భయం. ఎప్పుడు ఏ ఎకడమిక్ ఇయర్కి కూడా 10th నేను స్కూల్ తెరిచిన వెంటనే వెళ్ళలేదు. ఆలోచించుకొని పోలే చదువుకో అని అప్పుడు పంపించారు 2 నెలల తర్వాత. ఇంటర్మీడియట్లో రీఓపెనింగ్ రోజు టైంకి వెళ్ళలేదు నేను. ఆలోచించుకొని మరి ఏ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో సర్లే చదువుకో ఏదోలాగా బాధపడదామని పంపించారు. సెకండ్ ఇయర్లోకి వెళ్ళలేదు, డిగ్రీలోకి వెళ్ళలేదు టైంకి. నేను డిగ్రీలో అయితే 4 నెలల ల్యాబ్స్ నాకు. ఆలోచించుకొని సరేలే నన్ను తినేస్తున్నావు, నన్ను బ్రతకనివ్వట్లేదు నువ్వు, సర్లే పో. అంత కష్టపడి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పీరియడ్ ఉన్న దగ్గర నుంచి పీరియడ్ అయిపోయిన వరకు కూడా బస్ పాస్కి టైం ఇస్తే ఈ మధ్యకాలంలో అప్పు పుట్టలేదు. చెప్పటానికి సిగ్గుపడను. జరిగిన సంగతులు మర్చిపోతే మనిషిలోకి గర్వం వస్తుంది. గర్వం వచ్చిందంటే ఇంక అక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఆఖరి రోజు ఏం చేయాలి? ఆఖరికి ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి మా నాన్న వారం రోజులకి 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చారండి. అర్థమైందండి? వారం రోజులకి 50 రూపాయలకి ఎంతండి వడ్డీ? 10 రూపాయల వడ్డీతో మా నాన్నగారు 60 రూపాయల అప్పుకి పడి నాకు 50 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. చదువుకోవటానికి చాలా కష్టం అవుతుంది, ఆయన్నేమో ప్రతి ఇంటికి తిప్పిస్తున్నాను నేను, ప్రతి పరిస్థితి ఇలా వచ్చింది, ఏనాటికైనా ఆయనకు అండగా ఉండాలి. కానీ అంతవరకు చదివిస్తారా చదివించరా ఈ ఆలోచనలన్నీ నా బుర్రలో ఎప్పుడు తిరుగుతూ ఉండేవి. ప్రతిరోజు మనోవ్యాధనే, అందుకని తిన్నది కూడా వండపట్టేది కాదు. ఎన్నోసార్లు నేను నా ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఇంచుమించు 4-5 నెలలు కేవలం మజ్జిగన్నంతోనే బ్రతికాను. దెబ్బకు లో బీపీ వచ్చి అనారోగ్యం వచ్చి పేషెంట్ అయిపోయాను. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇంకా నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు నా పిల్లలు ఖరీదైన కాలేజీల్లో చదివి వచ్చారు అని అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎలా చేయగలిగాం? అప్పుడు నువ్వు పడుతున్నప్పుడే, ఆ శ్రమలు పడుతున్నప్పుడు, ఆ శ్రమలలో నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టని స్థితి ఉంది కదా, దేవుడు అప్పుడే చూసి ఇవన్నీ ఏర్పాటు చేశాడండి. దేవునికి స్తోత్రం. అయితే ఆ శ్రమలలో నుంచి ఓపికగా ఆయన వెనకే నడుచుకొని వస్తే అవి దొరుకుతాయి. గమనించాల్సింది ఇది. అమ్మా వింటున్నావమ్మా? అవమానాలు వస్తాయి, మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. మన ఎదుగుదలను చూసి వార్చలేని వారు ఏమేమనవచ్చు. అయినా కానీ మన పేదరికాన్ని చూసి గేలి చేసిన వారు ఉండవచ్చు. ఎందుకయ్యా ఒకడికి ఇచ్చి కట్టబెట్టేదానికి 4 గోళ్ల మధ్య ఉండి అంట్లు దోముకునేదానికి నువ్వు చదివిస్తున్నావనంటే నిజంగా నీకు బుర్ర లేదు అని మా నాన్నను నా చెవిని పడేటట్టు అన్నవారు ఎంతోమంది ఉన్నారు. అయినా కానీ ఆ మాటలు విన్నాక ఇంటికి వచ్చాక నాన్న వాళ్ళ మాటలు చెవిని పెట్టుకోకు బాబు అని. తెలుసా, నేను ఈవేళ నా గొప్పతనం చెప్తున్నాను అనుకునేవేమో. అన్ని శ్రమలు పడి కాలేజీ నుంచి వచ్చి 1 నుంచి 7 తరగతుల పిల్లలకు ట్యూషన్ చెప్పి ఆయన మిషన్ మీద కుట్టిన బట్టలన్నీ తీసుకొస్తే అర్ధరాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు చేతి కుట్లేసి దీపం దగ్గర, ఆ తర్వాత పుస్తకం తీసి చదువుకొని ఎన్నో విధాల సహాయం చేస్తే ఆయనకు అలా దన్ను నిలబడితే ఆ కుటుంబం అలా గీడ్చుకొచ్చామండి. అమ్మ నాన్న నేను కలిపి. ఈ సందర్భంలో ఎందుకయ్యా ఇన్ని కష్టాలు? ఇవిగాక ఈ బంధువులు చూటిపోటు మాటలేంటి అని ఎన్నోసార్లు కుమిలిపోయాన్ని ప్రశ్నించిన పరిస్థితులు ఉన్నాయి. నిన్న దేవుడు నాకు అవన్నీ మరొకసారి జ్ఞాపకం చేశాడు. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను ఎన్నోసార్లు ప్రశ్నించావు అంటున్నాడు. అవునయ్యా, ప్రశ్నించి పాపం చేశాను, ప్రశ్నించి తప్పు చేశాను. నాకు అంత అవగాహన లేదు, వాక్యపు అవగాహన లేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు మా కొరకు ఏమేమి దాచి ఉంచావో. దేవుని స్తోత్రం.
నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి ఏమిటో ఓపికగా ఆయనతో కొనసాగు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఏమిటో, ఇగో నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయకమానడు. ఓపికగా పరిగెత్తు. ఆయన ప్రశ్నించుకు, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ కష్టం, నిన్ను నమ్ముకున్నందుకు ఏంటి స్థితి అని అనకు. అన్నావా ఒకనాటికి దేవుడు దీవించిన తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకోలేవు. అవునా? దేవుని స్తోత్రం. ఒకప్పుడుకి దేవుడు నిన్ను దీవిస్తే, అయ్యా ఆ రోజు పొరపాటున నిన్ను ప్రశ్నించానని నేను ఈవేళ ఆ మాటను వెనక్కి తీసుకోలేకపోతున్నాను కాబట్టి దుఃఖం వస్తుంది. ఎంత మాట అన్నానయ్యా నిన్ను, నీ దగ్గరకు వచ్చినా నాకు కష్టాలు తప్పలేదయ్యా, ఇంకేం దేవుడివి అన్నాను. నాకు అప్పుడు వాక్యం చదవమని వాక్యం తీయమని చెప్పేవాళ్ళు లేరు. ఆ తర్వాత మా అమ్మ చదువుతూ ఉంటే అలాగలాగలాగా విరక్తి చెందిన దాన్ని అయ్యి ఏ దేవుని దగ్గరికి వెళ్ళడం మానేసి ఉండిపోయిన స్తబ్దంగా చాలా రోజులు. అప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన మేలుని బట్టి మళ్ళీ తిరిగి దేవుని వాక్యం చదువుతూ ఉంటే అప్పుడు దేవుడు ఆదరిస్తున్నాడు. భయపడకము, ఇదిగో ఇదే వాక్యం, నా వాగ్దానం ఇదే నా జీవితంలో. 30 సంవత్సరాల క్రితం వాగ్దానం ఇది. యెషయా గ్రంథం 41:10 వాగ్దానం. భయపడకము, నేను నీకు దేవుణ్ణి అయి ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయం చేస్తాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకునేవాడని నేనే అని ఆయన ఇచ్చిన వాగ్దానం. దాని మీద నిరీక్షణ ఉంచి దాని వెనక ఆయన వెనక పరిగెత్తిన పరిస్థితి, నడిచిన పరిస్థితి. ఇవాళకి దేవుడు ఇన్ని తలాంతులు ఇస్తుంటే ఇందుకా అర్థమైన తర్వాత మాట్లాడిన మాట వెనక్కి ఎలా తీసుకుంటావు? అర్థమవుతుందా నీకు? ఇప్పుడు అర్థమైపోయింది. అప్పుడు దేవుడు చూపించడాన్ని నేను అరచేతులు చూపిస్తాడేంటి, ఇదిగో నువ్వు ఎదరికెళ్ళాక ఎలా ఉంటావు అని అంటే ఇంకా నీకు భక్తి లేదేమీ లేదు, దాని మీదే ఆశ. కాబట్టి దేవుడు అన్నీ కూడా రివీల్ చేసే దేవుడు కాదు. ఆయనతో ఎలా ప్రయాణించాలంటే నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి ప్రయాణించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఓపిక నీకు రావాలి, ఆ ఓర్పు నీకు రావాలి, ఆ సహనం నీకు రావాలి. ఓర్పు సహనం లేనివాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఎందుకనగా దేవుని యొక్క లక్షణాలలో ఓర్పు సహనమే హైయెస్ట్ రేంజ్లో ఉంది. దేవుని స్తోత్రం కలగనగా ఓర్పు సహనం హైయెస్ట్ రేంజ్లో ఉందండి. ప్రేమ, ఓర్పు, సహనం, ఈ 3 జంటలు ఒకదానికొకటి విడవలు. నీకు ఓర్పు లేదు కదా, నిజంగా ప్రేమ లేదండి ఎవరి మీద. ఎవరిని ఓర్చుకోలేకపోతున్నావా, నీకు ప్రేమ లేదు అసలు. ఎవరిని సహించలేకపోతున్నావా, నీకు ప్రేమ లేదు అసలు, ఓర్పు లేదు. ఈ 3 లక్షణాలు లేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని డంకా కొట్టుకున్నా కూడా దేవుడు ఒప్పుకునే పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే ఆయన లక్షణాల్లో అగ్రగామిలో ఉన్నవి ప్రేమ, ఓర్పు, సహనం. దేవుని స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆయన ప్రేమించే వారికి 3 ఉండాలి. అది లేకుండా ఎవరు మాట్లాడుతున్నారో వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈయనకు ఓర్పు లేదు, ఈమెకు సహనం లేదు, ఈమెకు ప్రేమ లేదు, సరే దేవుని ఆత్మవీరులు లేదు, వారి కొరకు ప్రార్థించండి. అంతేగాని ఐక్యత దెబ్బతినకూడదు. దేవుడు ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని ప్రేమించటం, ఆయన వాక్యానికి సాగిలపట్టం. విన్న వాక్యం ఏం విన్నావో చూడు. దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, నేను దీవించబడాలి అని ఎంతో వెంపర్లాడుతున్నాం. ఇవన్నీ మన భోగేచ్ఛల కొరకు అడుగుతున్నామేమోనని యుద్ధములు, కలహాలు వస్తున్నాయంట మన జీవితంలో. లేదు, అలా కాకుండా సంపూర్తిగా దేవుణ్ణి ప్రేమించేవారమే అయితే కనుక ఐశ్వర్యం మన వెంటే దేవుడిస్తాడు. ప్రార్థన చేసుకో. ఏం విన్నావో మొన్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. బలిపీఠం దగ్గరకు వచ్చావు అంటే బలి ఇచ్చి వెళ్ళాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక సమర్పణ చేసుకుని వెళ్ళాలి. బలిపీఠం దగ్గరికి ఎందుకు వచ్చావు? బలి ఇవ్వకుండా. బలిపీఠం దగ్గరికి వచ్చావు అంటే విన్న వాక్యాన్ని బట్టి ఒక సమర్పణ చేసి వెళ్ళాలి. అందుకేనంట ఆ కొండ మీద అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కుమారుని వద్దని దేవుడు పొట్టేళ్ళని చూపించుకున్నాడు. ఎందుకు అనంటే బలిపీఠం ఆల్రెడీ కట్టేశారు, బలి ఇచ్చే వెళ్ళాలి కాబట్టి. బలి ఇచ్చే వెళ్ళాలి, సమర్పణ చేసే వెళ్ళాలి.
విన్న వాక్యమును బట్టి నీ హృదయాన్ని ఏ రీతిగా కడుక్కుంటున్నావో సమర్పణ చేసి వెళ్ళాలి. ప్రార్థిస్తున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గతించిన కాలంలో నీవు కాచి దాచి కాపాడిన విధానం బట్టి నిన్ను ప్రేమించు వారిని గద్దిస్తానని, నిన్ను ప్రేమించు వారిని నువ్వు తిరిగి ప్రేమిస్తున్నావని, నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తావని, నిన్ను ప్రేమించు వారిని తప్పించి విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువుతో నింపి శ్రమలో అతనికి తోడై ఉంటానని నీ వాగ్దానాలు చేసావు నాయన. వాగ్దానం చేసే నిన్ను ప్రేమించే మనసు మాకు ఇవ్వండి. అదిగో ఆ బిచ్చగాడు కొడుకును మాత్రమే ప్రేమించటం వలన ఆస్తికి వారసుడయ్యాడు. తన మనసు నిండా కుమారుడే ఉన్నాడు తప్ప ఏవి మనసులో లేవు. అలాగే మా మనసు నిండా నీవుండుటకు, అదే సకల ఐశ్వర్యాలకు కారణమగుటకు, నీవు నీ నామాన్ని ఎరిగి నువ్వు చూచుచున్న దేవుడివని, విను దేవుడివని, తీర్పు తీర్చు దేవుడివని, సహాయం చేసే దేవుడివని, రక్షించే దేవుడివని, కాపాడు దేవుడివని, నీ లక్షణాలన్నీ తెలుసుకొని నీకు భయపడుట, నీ మీద ఆధారపడుట మాకు నేర్పండి నాయనా. నీకు స్తోత్రాలు. స్తుతించే నాలుకగా, కృతజ్ఞత చెల్లించే నాలుకగా, నీ మీద ఆధారపడే నాలుకగా, నీకు భయపడే నాలుకగా, నీకు సాగిలపడే నాలుకగా చేసి ఆశీర్వాదాలు పొందుకున్నటకు మా నాలుకను వాడడానికి సహాయం చేయను నాయన. భయం లేని మేము, ప్రేమ లేని మేము ఎలా ఈ నాలుకను వాడుతున్నామో, నీ నాలుక వాడిగల మంగళ కత్తివలె ఉంటే దాన్ని నేను కత్తిరిస్తానని, పెరికి వేస్తానని, భూమి మీద ఉండకుండా నాశనం చేస్తానని మీరు మీ వాక్యంలో చెప్తున్నారు. అయ్యా, ఎన్నో నీ గద్దింపు మాటలు మేము విని సరి చేసుకుంటూ సహాయం చేయండి. ఎన్నో నీ ఆదరణ కలిగిన మాటలు విని ఆదరణ పొందటానికి సహాయం చేయండి. ఎన్నో నీ ప్రేమ కలిగిన మాటలు విని ధైర్యం పొందటానికి సహాయం చేయండి. జీవించు వాడవు, మా హృదయంలోకి నుంచి నువ్వే కావాలి తండ్రి. పౌలు అంటున్నాడు, ఇక నుంచి జీవించేవాడు నేను కాదు, ఈ జీవితం అతందే, నా యందు క్రీస్తేసే జీవిస్తున్నాడు. ఉన్నంతకాలం ఉంచుతాడు, తర్వాత తీసుకెళ్తాడు, నాకేం కావాలో అతను చూసుకుంటాడు అని అంటున్నాడు. సహాయం చేసి మహిమ పొంది వాక్యం ద్వారా వారిని పోషించి సాగిలపరిచి బహుగా దీవించి రానున్న కాలంలో వారికి ఈరోజు ఉన్న భయము, ఈరోజు ఉన్న ప్రేమ రానున్న కాలంలో ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా చేయుటకు కృప చూపించి నడిపించమని, ఈలోగా వారి కుటుంబాల్లో శాంతియు, సమాధానమును, ఐక్యతను, నెమ్మదిని ఇచ్చి నిజమైన ఐశ్వర్యవంతులుగా జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.